దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 149. పాపం ఆనంది. అసలు ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. హోమ్ మినిస్టర్ ఆ ఊరిలోని ఉన్న శశాంక్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ, దయచేసి ఆ ఊరిలో నుంచి నువ్వు ఇక్కడికి వచ్చే శశాంక్. నువ్వు బతికే ఉన్నావని అమర్కి ఏ కాస్త అవకాశం దొరికినా కూడా ఉన్న నిజాలని కుటుంబంతో చెప్పి వాళ్ళతో కలిసిపోతాడు అని తమ్ముడిని బతిమలాడుతుంటాడు. కుటుంబంతో కలిసి అమర్ సంతోషంగా ఉంటే నేను అక్కడికి వచ్చి వీళ్ళ సంతోషాన్ని ఊహించుకుంటూ బతకమంటావా అని అడుగుతా శశాంక్. అమర్ కుటుంబంతో కలిసి ఉండొచ్చు కానీ సంతోషంగా అయితే లేడు అంటాడు కోటేశ్వరరావు. సంతోషంగా లేకపోవచ్చు, కానీ ఆ సంతోషం తెచ్చుకోవడానికి ఎన్నో రోజులు పట్టదని అర్థమవుతుంది. ఆ కుటుంబంలో ఉన్న మొగుడు పెళ్ళాలందరూ ఒక గూటి కింద ఉన్నారు అంటే నాకిక్కడ పేగులు కాలిపోతున్నాయి అని అంటాడు. అమర్ తెగింపు చూశా కదా, అంతమంది రౌడీల్ని బొక్కలు విరక్కొట్టి పడేస్తాడు అంటే అతని కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతగా శ్రమ పడుతున్నాడో అర్థం చేసుకో అంటాడు కోటేశ్వరరావు. అయినా సరే ఆ ఆనందిని లేపేయకుండా ఇక్కడి నుంచి రాను. చంపితే ఆ ఆనందిని చంపుతా, లేకపోతే అవకాశం వస్తే ఆ నందితను తప్ప అందర్నీ లేపేస్తాను అని మాట్లాడుతుంటాడు. నీతో మాట్లాడడం నా వల్ల కాదు, ఇక పెట్టేరా అని కోటేశ్వరరావు ఫోన్ పెట్టేస్తాడు. మరి కాసేపటికి సూర్యనారాయణ, జితేంద్ర హోమ్ మినిస్టర్ ముందు కూర్చొని ఉంటారు. సొసైటీలో పేరు ప్రతిష్టలు ఉన్న నాకు మా అబ్బాయి పెళ్లిని పీటల మీద ఆపి పరువు తీసిన ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటుంటే నా కడుపు కూడా మండుతుంది ఓ మినిస్టర్ గారు అని అంట సూర్యనారాయణ. ఆ శిరీష, చైతన్య ఒకే దగ్గర ఉన్నారనే విషయం విన్న దగ్గర నుంచి భరించలేకపోతున్నాను అంటాడు జితేంద్ర. మీరే కాదు, ఆనంది మీద మోజుపడ్డ నా పరిస్థితి కూడా అంతే అంటూ కోటేశ్వరరావు కొడుకు సంపత్ అక్కడికొస్తాడు. ఎవ్వరి గోల వాళ్ళదే కానీ అసలు వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నారనే విషయం గురించి ఎవ్వరూ ఆలోచించరేంటి అంటూ సీరియస్ అవుతారు హోమ్ మినిస్టర్. ఇక ఆలోచించడం నా వల్ల కాదండి. శిరీష, చైతన్య అక్కడ ఉన్నారంటే నేను అసలు భరించలేకపోతున్నాను. అందుకే నేను కూడా ఆ ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటాడు జితేంద్ర. అవకాశం ఉంటే నేను కూడా వస్తాను అంటాడు సంపత్. నువ్వు అక్కడికి వెళ్తే అమర్కి నా మీద ఉన్న కోపానికి నువ్వు బలైపోతావరా వెధవా అంటూ కొడుకు మీద ఫైర్ అవుతారు మినిస్టర్. ఇక నన్ను ఎన్నాళ్ళు ఇలా సైలెంట్గా కూర్చోమంటారు నానా? ఆ ఆనంది నాకు కావాలి అంటాడు సంపత్. సైలెంట్గా కూర్చోపోతే పైకి పోతావు. పైకి పోవాలని నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే నీ కర్మ అంటాడు మినిస్టర్. వాడికి చావు భయం ఉండేసరికి సంపత్ కష్టంగా సైలెంట్ అయిపోతాడు. శిరీషతో ఉన్న స్నేహంతో నువ్వు ఆ ఊరు వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళ కుటుంబంతో కలువు జితేంద్ర. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు నాకు విషయాలు తెలియజేస్తుండు అంటాడు ఓ మినిస్టర్. సరే, ఇవాళ నైట్కి బయలుదేరితే రేపు మార్నింగ్కి అక్కడ ఉంటాను అని అంటాడు. నైట్ అందరి భోజనాలు అయ్యాక నిండు పౌర్ణమి వెన్నెల్లో దమయంతి గారు బయట అరుగు మీద కూర్చొని అరటి పండ్లు తింటూ ఉంటుంది. అయ్యో, మీకు షుగర్ ఉంది కదా పెద్దమ్మగారు, మీరెందుకు అరటిపండ్లు తింటున్నారు అంటూ ముత్యాలు అక్కడికొస్తుంది. అరటిపండు తినేది నేను షుగర్ పెంచుకోవడానికి కాదే, ఈ అరటిపండు తొక్కలతో ఏ జంటనైనా కలపాలని నా ప్రయత్నం కోసం అంటూ అరటిపండు తిని తొక్కలు దారిలో విసిరేస్తుంటుంది. ఈ ప్లాన్ ఏదో బానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటారా అంటూ ముత్యాలు అనుమానం వ్యక్తం చేస్తుంది. ఏమో, ప్రయత్నం అయితే చేద్దాం అని బామ్మగారు చివరి అరటిపండు తిని ఆ దారిలో వేస్తుంది. అటువైపుగా ఒక పక్క నుంచి శివంగి, ఇంకొక పక్క నుంచి చైతన్య ఎదురెదురుగా వస్తుంటారు. అదిగో, వాళ్ళిద్దరు వస్తున్నారు. ఈ అరటి తొక్కల పుణ్యాన వాళ్ళిద్దరేమైనా కలుస్తారేమో, చాటుగా ఉండి చూద్దాం పదా అని చెప్పి బామ్మగారు ముత్యాలు చేపట్టుకొని చాటుగా వెళ్ళి చూస్తుంటుంది. శివంగి ఎదురుగా వస్తున్న చైతన్యని కోపంగా చూస్తుంటే చైతన్య మాత్రం నవ్వుతూ హాయ్ శివంగి అంటూ ఇద్దరు అరటి తొక్కల దగ్గరికి వచ్చి
చూడకుండానే వాటి మీద కాలు పెట్టి జర్రున జారి కింద పడబోతుంటారు. పడతావు అంటూ కంగారుతో ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టుగా పట్టుకున్న అరటి తొక్కల పుణ్యాన నిలబడలేక ఇద్దరు జర్రున జారి కింద పడతారు. బామ్మగారు, ముత్యాలు గుడ్లు ఒప్పగించి చూసేసరికి శివంగి కింద ఉంటే చైతన్య తన మీద పడి ఉంటాడు. అది చూసి ఈ ఇద్దరు నవ్వుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఆ క్షణాన శివంగి ఒంట్లో కలుగుతున్న ప్రకంపనలకి మీద ఉన్న చైతన్యని మెస్మరైజ్గా చూస్తుంటుంది. ఇక చైతన్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కన్నురెప్ప కొట్టకుండా తన కళ్ళలోకి చూస్తుంటాడు. ఏయ్! ఈ అరటి తొక్కల ప్లాన్ ఏదో సక్సెస్ అయ్యేటట్టుగా ఉందే అని బామ్మగారు సంతోషంతో ఈలలు వేయబోతుంటే, ఆగండి, అప్పుడే తొందరపడకండి అంటూ ముత్యాల ఆపుతుంది. వాళ్ళ ఇద్దరి సంతోషం ఎక్కువసేపు నిలబడలేనట్టుగా శివంగి వెంటనే తేరుకొని, ఏ దుర్మార్గుడా, నా మీద లే అంటూ చైతన్యని పక్కకి ఒక తోపు తోస్తుంది. దెబ్బకు వచ్చి చైతన్య పక్కకు పడేసరికి టంగున తన తల నేలకు కొట్టుకునేసరికి నొప్పిగా అనిపించి, రాక్షసి అంటూ తన వైపుకు చూసేసరికి శివంగి లేచి బట్టలు దులుపుకుంటూ, ఇడియట్, ఎలాంటి అలా మీద పట్టవేనా, అసలేంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ శివంగి చేతిని మీదకి ఫైర్ అవుతుంటే, ఏ శివంగి, నీ మీద ఏదో నేను కావాలని పడినట్టుగా వాదనకు దిగుతున్నావేంటి? ఇంకా నువ్వే నా తలని పగలగొట్టావు తెలుసా? ఏమోలే, మా మావయ్య కూతురువేనని ఊరుకుంటూ ఉంటే ఎక్కువ చేస్తున్నావేంటి అంటూ చేతిని కూడా వాదనకు దిగుతాడు. ఏయ్, వే అన్నావంటే నరికి పోగులు పెడతాను అంటుంది శివంగి. నేను నిన్ను కోసి కారం పెడతాను అంటూ చైతన్య కూడా పోటాపోటీకి వస్తాడు. ఇద్దరు అలా వాదన పెట్టుకుంటూ ఉంటే ముత్యాలు ఆశ్చర్యపోతూ, పెద్దమ్మగారు, మీరు ఈ అరటి తొక్కల్ని కలపటానికి వేశారా, లేకపోతే ఇంకా విడగొట్టానికి వేశారా అని అడుగుతుంది. నాకు అదే అర్థం కావడం లేదే అని అంటుంది వాళ్ళ ఇద్దరి గొడవ పట్టం కంగారుగా చూస్తూ. ఛీ పోరా అంటూ శివంగి చేతిని తిట్టుకుంటూ వెళ్ళిపోతే, పోవే మాడిపోయిన మొహందాన, నా పెళ్ళాం కదని ఊరుకునే కొద్దీ ఎక్కువ చేస్తుంది, అసలు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ చేతిని కూడా తన్ని కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటూ ముత్యాలు బాధగా నిట్టూర్చి, శివంగి మేడం ఎప్పుడు చిటపటలాడుతున్నా చైతన్య బాబు కాస్త కూలుగా ఉండేవాడు. ఇక ఈసారి మీ అరటి తొక్కల పుణ్యాన చైతన్య బాబు కూడా వాదనకు దిగాడు. మీ ప్లాన్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఇంకాస్త పెరిగింది అంటూ దెప్పి పొడుస్తుంది. ఏంటి అలా అంటావు అంటుంది బామ్మగారు అనుకున్నది జరగనందుకు బాధపడుతూ. అలా అనక ఎలా అనమంటారు? మీరు తిన్న అరటి పండ్ల వల్ల మీకు షుగర్ పెరగటం తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదనిపిస్తుంది అని ముత్యాలు అంటూ ఉండగా, ఈసారి అశ్విన్, ఆనంది ఎదురెదురుగా వస్తుంటారు. వీళ్ళొస్తున్నారు, వీళ్ళదేమవుతుందో చూద్దాం, ఆగవే అంటూ బామ్మగారు చూస్తూ ఉండగా, ఆనంది కళ్ళు నెత్తిమీద పెట్టుకొని చీర కొంగుని ఊపుకుంటూ నడుస్తూ వస్తుంటే అశ్విన్ మామూలుగా వస్తుంటాడు. అశ్విని చూసిన సంతోషంలో ఆనంది కళ్ళు ఇంకా నెత్తిమీదకెక్కి, యమా, నీకోసమే వస్తున్నాను అంటూ నడకని వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఏయ్, నిదానంగా నడవరాదు, ఏంటి అలా పరిగెత్తుకుంటూ రావడం అంటూ అశ్విన్ ఎదురుగా వస్తూ అక్కడ కింద పడి ఉన్న అరటి తొక్కలను చూస్తాడు. వాటిని చూసి ఆనంది వచ్చే విధానానికి కంగారు పడుతూ, ఏయ్, అక్కడే ఆగిపో, ముందుకు రాకు అని చెప్తుంటే, లేదే అమ్మా, నేను ఆగిపోను, నీ దగ్గరికి వస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఆనంది పరిగెత్తుకుంటూ వస్తుంటే దమయంతి, ముత్యాలు కూడా కంగారు పడుతుంటారు. అక్కడ అరటి తొక్కలు ఉన్నాయి, కింద పడతావే అని అశ్విన్ అంటూ ఉండగానే ఆనంది అరటి తొక్క మీద కాలు పెట్టి జర్రున జారి టపాల్న కింద పట్టం జరుగుతుంది. తను పడిన శబ్దానికి దమయంతి గారు ముత్యాలు కళ్ళు చెవులు మూసుకుంటే అశ్విన్ అక్కడే ఆగిపోయి తల కొట్టుకొని, చెప్తే వినో కదా అని అంటాడు. అమ్మో యమా, నా నడుము విరిగింది అంటూ ఆనంది కేకలు వేస్తుంటే, విరగక ఉంటుందా మరి, ఓ పరిగెత్తుకుంటూ వచ్చా కదా అంటూ అరటి తొక్కల మీద కాలు పెట్టకుండా జాగ్రత్తగా ఆనంది దగ్గరికి వస్తున్నాడు. ఆనంది లేద్దామని ప్రయత్నం చేస్తున్నా నడుము నొప్పితో లేవలేక పడిన చోటే ఉంటే, నా మనోరాలకి ఏమీ అయ్యుండదు కదా ముత్యాలు అంటూ బామ్మగారు కంగారు పడుతుంటారు. ఏమో, ఎవరికి తెలుసు,
ఈసారి మీ ప్రయత్నం చూస్తే వారిని కలపడానికి కాదు, సంసారానికి పనికి రాకుండా చేసేటట్టుగా ఉన్నారు అంటూ ముత్యాలు మళ్ళీ దెప్పిపొడుస్తుంది. నాకేం తెలుసు ఆ తింగర్ది పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా కింద పడుతుందని అంటూ దమయంతి గారు దీర్ఘాలు తీస్తుంటుంది. అశ్విన్ నిదానంగా తొక్కలు తొక్కకుండా ఆనంది దగ్గరికి చేరుకుంటాడు. అమ్మో యమా! నా నడుం పట్టుకుపోయింది. నేను లేవలేకపోతున్నాను అంటుంది ఆనంది. అసలు ఈ అరటి తొక్కలు ఇక్కడ ఎవరేసుంటారు అని అనుకొని, నువ్వు కదలకు, నేను నిన్ను ఎత్తుకొని వెళ్తాను అంటూ నిదానంగా తన్ని చేతిలోకి ఎత్తుకుంటాడు. ఆనంది అశ్విన్ మెడ చుట్టూ చేతులు వేసి సపోర్టుగా పట్టుకొని, యమా, నేను నేను ఈ దెబ్బకి చచ్చిపోను కదా, బతుకుతాను కదా అంటూ అనుమానంగా అడుగుతుంది. నువ్వు ఈ దెబ్బకే చచ్చిపోతే నీ తింగిరితనంతో మమ్మల్ని చంపేదెవరే అంటూ తన్ని ఎత్తుకొని రూమ్ వైపు తీసుకెళ్తుంటాడు. దమయంతి గారు వాళ్ళని చూస్తూ, "హ్మ్, వీళ్ళైనా కలుస్తారేమో అనుకుంటే ఈ తింగర్ది నడుం విరగొట్టుకుంది" అంటూ నీరసించిపోతుంది. ఈసారి ఆ అరటి తొక్కల దగ్గరికి అమర్ నందిత వస్తుంటే వాళ్ళని చూసి ముత్యాలు కంగారు పడుతుంటుంది. అమ్మో, ఈసారి మీ కొడుకు కోడలు వస్తున్నారు పెద్దమ్మగారు, వీళ్ళేమైపోతారో అంటుంది ముత్యాలు భయపడుతూ. అవునా అంటూ దమయంతి గారు కూడా వాళ్ళని చూసి కాస్త కంగారు పడుతుంటుంది. ఆ 2 జంటల దగ్గర మీ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు భయంగా ఉంది పెద్దమ్మగారు అంటుంది ముత్యాలు. నీకే కాదు, నాకు భయంగానే ఉంది అంటూ బామ్మగారు కంగారు పడుతుంటుంది. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా వస్తూ అనుకోకుండా ఇద్దరు ఒకేసారి చూసుకుంటూ అరటి తొక్కలకి దగ్గరగా వస్తుంటే ఈ ఇద్దరికి టెన్షన్ పెరుగుతుంటుంది. అమర్ తనను చూసి చిరునవ్వు చిందిస్తున్నా నందిత మామూలుగా వస్తుంటుంది. అలా ఈ ఇద్దరు మౌనంగా చూసుకుని పక్కపక్క నుంచి ఎవరి దారిన వారు వెళ్తుండగా అక్కడ అరటి తొక్కలు ఉన్నాయని అమర్ చూసుకున్న నందిత చూడక వాటి మీద కాలు పెడుతుంది. ఆ వెంటనే జారి కింద పడిపోతుంటే పడతా నందిత అంటూ అమర్ తెలియకుండానే తన నడుము చుట్టూ చేవేసి తను కింద పడకుండా పట్టుకుంటాడు. అమర్ ఒక చెయ్యి తన నడుం చుట్టుకొని ఉంటే ఇంకొక చెయ్యి నందిత చెయ్యి పట్టుకుని ఉంటుంది. సపోర్ట్‌గా నందిత చెయ్యి అమర్ ఛాతీ మీదుగా వెళ్ళింది. అంటే నందిత అమర్ చేతి మీద వేలాడుతూ కనిపిస్తుంటుంది. ఆ ఇద్దరిని అలా చూస్తుంటే ఈ ఇద్దరి కళ్ళలో సంతోషకరమైన మెరుపు కనిపిస్తుంటుంది. ఇంకా నందితకు అమర్ చేతి స్పర్శ తన నడుము మీద తగలగానే కొన్ని ఏళ్లుగా కనుమరుగైన పులకింత ఇప్పుడు తట్టి లేపుతున్నట్టుగా ఉంటుంది. ఇక భార్యని అంత దగ్గరగా చూస్తున్న అమర్ కూడా మెస్మరైజ్ అవుతూ ఆత్మీయంగా చూస్తుంటాడు. ప్రకృతి కూడా ఆ దంపతుల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అక్కడ ఉన్న చిన్న గాలి వీస్తుంది. ఆ గాలితో అక్కడ ఉన్న మల్లె పందిరి మీద నుండి మల్లెలు వాళ్ళ మీద పూల వర్షంగా పడుతుంటాయి. కొడుకు కోడల్ని అలా చూసుకుంటున్న బామ్మగారికి కడుపు నిండినట్టుగా అవుతూ ఎమోషనల్‌తో కళ్ళల్లో నీళ్లొస్తుంటే, ఆ జంటని అలా చూడటానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ముత్యాలు కూడా వారిని భావోద్వేగంగా చూస్తుంటుంది. దగ్గరగా ఉన్న ఇద్దరు చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కలలోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు. మల్లెపూల వర్షం వాళ్ళ మీద ఇంకా కురుస్తూనే ఉంటుంది. బామ్మగారు కన్నీళ్లు తుడుచుకొని, నా కొడుకు కోడల్ని అంత దగ్గరగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. ఈ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి తెలుసా ముత్యాలు అంటుంది బామ్మగారు బాధపడుతూ. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదమ్మా. ఆ దేవుడి దయ వల్ల ఈ ఇద్దరు ఇక మీదైనా కలిస్తే బాగుండు అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది ముత్యాలు. ఆ దేవుడు వీళ్ళకి ఆ అదృష్టాన్ని ఇస్తాడో లేదో అంటుంది బామ్మగారు. వాళ్ళిద్దరినీ అలా చూడటానికి ముచ్చటగా ఉన్నా వాళ్ళ ఇద్దరి మధ్య ఉండటం మంచిది కాదు అనుకుని, ఇదిగో నా కొడుకు కోడలికి మన దిష్టి తగులుతుందేమో, మనం ఇక్కడి నుంచి వెళ్దాంరా అంటూ బామ్మగారు ముత్యాలు చేపట్టుకుని తీసుకుని వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఈ ఇద్దరు ఇంకా అలాగే ఉంటారు. మల్లెల వానలో నుంచి ఒక్క పువ్వు నందిత కంటి మీద పడేసరికి దాంతో నందిత కన్ను రెప్ప మూస్తుంది. ఆ మరుక్షణమే ఆ కంటి మీద వెచ్చటి గాలి తగులుతూ ఉంటుంది. ఆ వెచ్చటి గాలి అమర్ పెదవుల మధ్యలో నుండి వస్తుంటుంది. తన కంటి మీద పువ్వు ఉండిపోతే ఆ పువ్వుని
అతని వెచ్చని గాలితో ఊదుతున్నాడు. అలా ఆ వంకతో ఇద్దరూ ఈ ప్రపంచానికి వచ్చేశారు. అమర్ చేతిలో తను బెండులా వేలాడటం, తను చెయ్యి అమర్ ఛాతీ మీద ఉండటం చూసిన నందిత ఇబ్బంది పడుతూ మామూలుగా లేచి నిలబడబోతుంటే, అమర్ సపోర్ట్‌గా తన్ని పట్టుకొని నిలబెట్టి, "ఎప్పుడూ నన్ను చూస్తూ ఉండటం కాదు మేడం. అప్పుడప్పుడు కింద కూడా చూస్తూ ఉండాలి. చూడు, కింద ఎవరో అరటిపండు తొక్కలు తిని వేస్తే అవి తొక్కి జారి కింద పడబోయావు" అని అంటాడు. నందిత అమర్‌ని కోపంగా చూస్తూ, "నేను నిన్ను చూస్తూ ఏమీ కింద పడలేదు" అంటూ మళ్ళీ తొక్కను తొక్కి జారబోతుంటే, అమర్ తన్ని మళ్ళీ పట్టుకొని, "ఇవాళ నీకు కింద పడటం అంత ఇష్టంగా ఉందా?" అని అడుగుతాడు. "ఎందుకుంటుంది? మళ్ళీ చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేశాను" అని అంటుంది. "ఈసారి చూసుకుంటూ వేసినా కింద పడేలాగా ఉన్నావు కానీ, ఎక్కడికి వెళ్దామని ఇటుగా వచ్చావు?" అని అడుగుతాడు తనని పట్టుకొని ఉండే. "మల్లెపందిరి కింద అరుగు మీద కాస్త చల్లటి గాలి పీల్చుదామని బయటకొచ్చాను" అని అంటుంది. "అవునా?" అంటూ అమర్ తన్ని 2 చేతులతో ఎత్తుకుంటాడు. ఆ పరిణామానికి నందిత షాక్ అవుతూ, "ఓయ్! ఏంటిది? నన్నిలా ఎత్తుకున్నావేంటి?" అని అడుగుతుంది. "ఇక్కడ అన్నీ అరటి దొక్కలే ఉన్నాయి. వాటి మీద కాలు వేసి జారావే అంటే మళ్ళీ కష్టం. అరుగు మీదకి నేను తీసుకువెళ్తానులే" అంటూ తనని తీసుకుని వెళ్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇవాళ ఆనంది సీన్ దగ్గర చాలా టేక్స్ తీసుకున్నా. అసలు స్మైల్ ఆగలేదు. మళ్ళీ నేను నవ్వుతూ చెప్తే మీకు క్లారిటీ మిస్ అవుతుందని నా నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చదివాను. అరటి తొక్కల పుణ్యాన అమర్, నందిత కెమిస్ట్రీ ఇలా కుదిరితే నడుము నొప్పితో ఉన్న ఆనందికి, అశ్విన్ మధ్య జరగబోయే సన్నివేశం ఏంటి? వీళ్ళ మధ్యలోకి జితేంద్ర వచ్చాక సన్నివేశాలు ఇంకా ఎలా ఉండనున్నాయి? జితేంద్ర వల్ల చైతన్య, శిరీష మధ్య రాబోయే ఫన్నీ, క్యూట్ సన్నివేశాలేంటి? తెలియాలి అంటే వీడియోస్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.